హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు జిఆర్కే ఇన్ఫో. ఈరోజు మనం సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోబోతున్నాం. సిబిల్ స్కోర్ అనేది మన యొక్క క్రెడిట్ హిస్టరీని తెలియజేస్తుంది అన్నట్టు. అంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే అది వాళ్ళకి లోన్ ఇవ్వడము, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి లోన్ ఇవ్వకపోవడం అనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఈ సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 అనే స్కోర్లో ఉంటుంది అన్నట్టు. 300 అనేది తక్కువ సిబిల్ స్కోరు, 900 మ్యాక్సిమం మంచి సిబిల్ స్కోర్ అన్నట్టు, అదే మ్యాక్సిమం సిబిల్ స్కోర్. అయితే ఈ సిబిల్ స్కోర్ అనేది మనకు లోను పాతగా ఏదైతే లోన్ తీసుకున్నామో అది కరెక్ట్గా కట్టినామా లేదా, ఏమైనా డ్యూ అనేది ఉండేనా, లేదంటే కరెక్ట్ టైంలో కట్టినామా లేదంటే లేట్గా కట్టినామా అనేది దాంట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు సిబిల్ రిపోర్ట్లో. అయితే ఈ కొంతమందికి లోన్ ఉండదు కదా, వాళ్ళు కొత్తగా లోన్ అప్లై చేసుకున్న ఉంటారు, వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది -1 ఉంటుంది. సో అది కూడా మంచి స్కోర్ అన్నట్టే. -1 అనేది కూడా మంచి స్కోర్, ఎందుకంటే వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ అనేది లేదు కాబట్టి వాళ్ళకి బెస్ట్ స్కోర్ అది. అయితే ఈ సిబిల్ స్కోర్ అనేది 750+ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి సిబిల్ స్కోర్ ఉన్నది అన్నట్టు, గుడ్ సిబిల్ స్కోర్. 650 నుంచి 750 మధ్యలో ఉంటుంది కదా, ఆ స్కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది యావరేజ్ సిబిల్ స్కోర్. 650 కంటే తక్కువ ఉంటే అది మంచిది కాదన్నట్టు. అంటే ఎవరు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి దగ్గరికి రారు. అసలు 650 కంటే తక్కువ ఉంటే లోన్ రాదన్నట్టే. అయితే మనకు కొంతమంది ఏదో మిస్టేక్లా కొన్ని కట్టకపోవడం ఏదో జరిగి వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు అవేంటి అంటే, ఇప్పటి నుంచైనా ఈఎంఐలు టైంకి కట్టడం, క్రెడిట్ కార్డ్ బిల్ కూడా టైం కట్టడం అనేది ఒకటి. రెండోది, ఓల్డ్ క్రెడిట్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయొద్దు, వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక పాయింట్, క్రెడిట్ కార్డ్ని 30% కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అది కూడా తగ్గిస్తుంది సిబిల్ స్కోర్ని. కాబట్టి 30% లోపల యూజ్ చేసుకోవాలి. మనకు ఎంతైతే శాంక్షన్ అయి ఉందో క్రెడిట్ కార్డు, ఎగ్జాంపుల్ 2 lakhs, 30% 60,000 కంటే మించకూడదు అన్నట్టు. సో అలా వాడుకోవాలి. ఇంకొక టిప్పు, గోల్డ్ లోన్లు తీసుకోవడం. గోల్డ్ లోన్ తీసుకొని మంచిగా పే చేస్తే అది కూడా సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఇంకొకటి, మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్ పెట్టద్దు ఎప్పుడు. అంటే ఈ బ్రాంచ్లో, అంటే ఒక్కొక్క బ్యాంకులో చూద్దాంలే మనం డీటెయిల్స్ ఇచ్చి నాకు లోన్ వస్తుందా అని ఎంక్వైరీ చేస్తే అందరు సిబిల్ స్కోర్ ఎంక్వైరీ చేస్తారు. సో అట్లా చేస్తే కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఎక్కువ ఎంక్వైరీ చేయకూడదు అన్నట్టు, మల్టిపుల్ ఎంక్వైరీస్ అనేది జరగకూడదు. ఇంకొకటి, మనము ఈ లోన్స్ ఏం రావట్లేదు కాబట్టి మన సిబిల్ స్కోర్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఈ క్రెడిట్ కార్డ్ అనేది వాడుతూ లాంగ్ టర్మ్లో వాడుకుంటుంటే అప్పుడు ఒక 6 months వరకు కరెక్ట్ కట్టడము, తీసుకోవడం, అంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మళ్ళీ కరెక్ట్ టైం కట్టడం, ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే మన బ్యాంకు పోతే వాళ్ళ దగ్గరికి కూడా రానియరు. కాబట్టి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇలాంటి బెస్ట్ టిప్స్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.